పూర్వకాలంలో దివాకరుడు అనే మహర్షి అనునిత్యం శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ పూజలు చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన ముందు అందాల్సింది ఒక చిన్న బాలుడు వచ్చి నిలబడ్డాడు. ఆ బాలుని తేజస్సుకి, సౌందర్యానికి మహర్షి ముగ్ధుడైనాడు. ఆ బాలుని వివరాలు పరీక్షించకుండానే, నాయనా, నీవు సదా నాతోనే ఉంటావా అని అడిగాడు దివాకర మహర్షి. నేను మీతో ఉండాలంటే నేను ఏమి చేసినా నా మీద మీరు కోపగించుకోకూడదు. మీరు ఏమాత్రం కోపగించినా ఆ మరుక్షణమే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అని ఆ బాలుడు అన్నాడు. అందుకు దివాకర మహర్షి అంగీకరించాడు. ఆనాటి నుండి ఆ బాలుడు దివాకర మహర్షి ఆశ్రమంలో నివసించసాగాడు. ఆ కుర్రవాడు నిత్యం ఏదో విషయంలో మహర్షిని ఇబ్బందులు పెడుతూ వచ్చాడు. మహర్షి మీద ఎక్కి ఆటలాడడం, ఆయన పూజా సామాగ్రిని నాశనం చేయడం ఆ పిల్లవాడికి నిత్యకృత్యంగా మారింది. ఆ బాలుని అల్లరి అంతా సహిస్తూ వచ్చాడు మహర్షి. ఒకనాడు మహర్షి పూజించే సాలగ్రాముని మింగివేశాడు బాలుడు. అది చూసిన మహర్షి, ఇంక నీ అల్లరి నేను భరించలేను అని ఆ బాలుని పట్టుకుని కింద పడవేశాడు. ఆ బాలుడు అలక వహించి, మీరు మన ఒప్పందాన్ని భంగపరిచారు, ఇక నేను మీతో ఉండను. మీరు నన్ను చూడాలనుకుంటే అనంతవనానికి రండి అని చెప్పి అదృశ్యమైనాడు. ఇన్ని రోజులు తనతో ఉన్నది ఆ కొంటె బాలకృష్ణుడే అని గ్రహించాడు దివాకర మహర్షి. నిద్రాహారాలు మాని ఆ బాలుడు చెప్పిన అనంతవనం కోసం కొన్ని ఏళ్ళు వెతికాడు. ఎవరి ద్వారానూ అనంతవన వివరాలు తెలుసుకోలేకపోయాడు. అలసి సొలసి ఒక చెట్టు నీడన విశ్రాంతి కోసం చేరబడ్డాడు. సమీపాన ఉన్న ఒక గుడిసెలో భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారు. భర్త భార్యతో, నీవు ఇలాగే పోట్లాడుతూ ఉంటే నిన్ను అనంతవనంలో వదిలేసి వస్తాను అని అన్నాడు. అది విన్న మహర్షి సంతోష సాగరంలో మునిగిపోయాడు. అతని వద్దకు వెళ్ళి అనంతవనానికి దారి తెలుసుకున్నాడు. రాళ్ళు, రప్పలు, ముళ్ళ చెట్లతో నిండిన అడవి మార్గాన అవిశ్రాంతంగా కృష్ణ పరమాత్మను చూడాలనే బలమైన కోరికతో ప్రయాణం సాగించాడు మహర్షి. ఎట్టకేలకు మహర్షి అనంతవనం చేరుకొని బాలకృష్ణుని సందర్శించాడు. దివాకర మహర్షిని చూడగానే బాలకృష్ణుడు పరిగెత్తసాగాడు. బాలకృష్ణుని పట్టుకునేందుకు దివాకరుడు వెంటాడుతూ వెళ్ళాడు. బాలకృష్ణుడు ఒక వృక్షంలోకి వెళ్ళి అదృశ్యమైపోయాడు. వెంటనే ఆ వృక్షం విరిగి పడిపోయింది. ఆ విరిగిపోయిన వృక్షం ఆదిశేషుని మీద పవలించిన పరంధాముని రూపంగా మారిపోయింది. 8 మైళ్ళ వరకు వ్యాపించిన మహాద్భుత రూపంతో శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. కేరళలోని తిరువల్లం అనే ఊరిలో శిరస్సు, తిరువనంతపురంలో దేహం, తిరుప్పాదపురం అనే ఊరిలో స్వామి పాదాలను దివాకర మహర్షి దర్శించాడు. అంత బృహత్ రూపంలో ఉన్న నారాయణుని గాంచి, దేవా, ఈ దాసభక్తుడు నిన్ను సంపూర్ణ రూపంలో దర్శించుకోలేకపోతున్నాడు. నా కోసం నీ పవిత్ర రూపాన్ని చిన్నదిగా దర్శనం చేసుకోవడానికి అనుగ్రహించాలని వేడుకున్నాడు దివాకర మహర్షి. తన చేతిలోని దండాన్ని కింద పడవేసి, దీని పొడవుకి 3 రెట్లకి ఎక్కువ కాకుండా నీవు మరురూపం ధరించాలి అని ప్రార్థించాడు. ఆ శ్రీమన్నారాయణుడు తన భారీ రూపాన్ని తగ్గించుకొని మహర్షి దండానికి 3 లోపున రూపాన్ని ధరించి దివాకర మహర్షికి తిరువనంతపురంలో దర్శనం అనుగ్రహించాడు. ఇంతకుముందు 3 వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి 3 భాగాలుగా నా దివ్య రూపాన్ని దర్శించావు. దానికి ప్రతీకగా ఇక్కడ ఈ తిరువనంతపురంలో 3 ద్వారాల మార్గం గుండా 3 భాగాలుగా ఉన్న నా రూపాన్ని దర్శించవచ్చును అని నారాయణుడు అనుగ్రహించాడు. శ్రీమన్నారాయణుని నాభిస్థానం నుండి ఒక పెద్ద తామర పుష్పం ఆవిర్భవించడం మహర్షి చూశాడు. ఆ తామర పుష్పానికి 8 దళములు ఉన్నాయి. అందులో ఒక దళం పసిడి వర్ణంలో ఉన్నది. అదే మేరు పర్వతం అని మహర్షి గ్రహించాడు. పద్మం అంటే తామర పుష్పం. నాభి ఎందు తామర పుష్పం కలిగి తిరువనంతపురంలో నారాయణుడు దర్శనం అనుగ్రహిస్తున్నందువలన శ్రీహరికి పద్మనాభ అని పేరు వచ్చింది. ఈ నామమే విష్ణు సహస్రనామంలో 198వ నామం. పద్మనాభాయ నమః అని నిత్యం జపించే భక్తులకు అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. స్వస్తి. జయ శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అనంతనాభాయ నమః.